చాలా తక్కువ క్యారెక్టర్స్, అంటే సినిమా మొత్తంలో ఒక 5 పిల్లలు లాంటి వాళ్ళు, ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక తాతలాగా, ఒక ఫాదర్ క్యారెక్టర్, ఒక పెద్ద మనిషి, ఒక కమీడియన్, ఒక పీక్ కమీడియన్, ఒక 4-5 కలిసి ఇవాళ థియేటర్స్లో అందరిని ఎంగేజ్ చేశారంటే నిజంగా నేను బందర్ లాంటి సెంటర్లో కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్. అందరూ అంటే మాస్లోకి ఫ్లట్ అన్న పదం వెళ్తుందా వెళ్ళదు అనేది కొంచెం భయపడ్డాను నేను. అందుకే ఇనిషియల్ ఫస్ట్ సీన్ లోనే ఫ్లట్ అంటే వాడుకుని వదిలేసి క్లారిటీ ఇచ్చినా మనకేమొద్దంటే ఫ్లట్ అన్న పదం కొద్దిగా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అందుకే మనోడి చేత లాస్ట్ కి ఈ ఫ్లట్ అన్న పదం నాకు నేను వినలేను కానీ రే బెల్ట్ తీసి కొట్టంటాడు కదా, అందుకనే అట్లా తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ జానర్ ఫిల్మ్ అశ్విన్ చాలా బాగా చేయడం. అశ్విన్ త్రూఅవుట్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకేలా మెయింటైన్ చేశారు. నేను ఒక అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నాను ఫాదర్. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? నందిత నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు యాక్చువల్గా, నువ్వు సాయితో అప్పుడు చాలా స్పీడ్గా తీసావు ఆ సీన్ ని. నైట్ 7 o'clock మొదలుపెట్టి 7:30కి మొదలుపెట్టి 9కి అవగొట్టేసాం. చాలా ఐ థింక్ 2 hours లో మాక్సిమం 1.5 hour లో. అప్పుడు చెప్పు కళ్ళు పెద్ద అప్పుడు ఆ సీన్ అంతలా పండుతుందని నువ్వు ఊహించావా థియేటర్లో? అసలు ఏదో జస్ట్ అనదర్ సీన్ లాగా అనుకున్నాను, బట్ ఆ సీన్ కి ఒక డైలాగ్ మాత్రం ప్రీవియస్ సీన్ ఆ సీన్ కనెక్షన్ అంటే మనం డైలాగ్ మొత్తం ఆ 2 సీన్ ఫ్లేవర్ ని మార్చేసింది సార్. అవునవును, అది అనుకోకుండా స్పాట్ లో మీరు ఇచ్చిన అది ఐడియా. అది అంటే అక్కడ ప్రేమ గురించి ఏదన్నా చెప్తా, ప్రేమ గురించి దీన్ని ఎట్లా చెప్దాం, అదే రిపీట్ చేసినప్పుడు మాత్రం రెస్పాన్స్ ఎక్స్ట్రా. అవునవును, ఎస్పెషల్లీ ఒక డైలాగ్ సార్ సాయి గారిది ఎక్కడ కొట్టేసింది. నాకు ఈ క్యారెక్టర్ అంటే పండగ చిన్న విషయం, మీరు తింగరి అని అంటుంటారు అంటే పాత్రలో తింగరి వెళ్తాను సార్ నేనైతే. మీరు మాట్లాడుకోండి సాయంత్రం. అందుకనే కనెక్ట్ అయింది ఎక్కువ. నేను అంత బాగా నిజం చెప్పండి, ఆడియన్స్ ఏమన్నా ఎన్ని కాదు, నేను జెన్యూన్ చెప్పండి. మీరు ఇందాక అందరూ చెప్తారు నన్ను పొగడట్లా. ఎందుకు పొగడాలి అసలు? ఆల్రెడీ చూపించారు కదా మూవీలో కదా ఈ రోజు. నాకు నువ్వు ఇప్పుడు లవర్స్ లో ప్రూవ్. థ్యాంక్ యూ. నువ్వు 1 week కే పడిపోయేంత వీకా? 1 year తర్వాత పడితే స్ట్రాంగా? మీ అమ్మాయిలకి అబ్బాయిలు ఏదైనా చేస్తారని భయం, ఏదైనా చేస్తే బాగుండని ఎక్సైట్మెంట్, 2 ఉంటాయి. మరి ఏం చేస్తే నేను సిన్సియర్ ఎవరో చెప్పు. నాన్ వెజ్ పూర్తిగా మానేసి పచ్చి కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తినాలి. ఒకటే ఇక్కడ ఫ్యాన్స్ ఇవన్నీ కానీ కాకుండా ఒక కంటెంట్ని క్యారీ చేయడంతో అందరూ కూడా ఇప్పుడు సప్తగిరిని ఇంకా బాగా నవ్వించాలి, నువ్వు ముందుగా తీసుకురావచ్చు కదా. మనం అవసరం లేదు, ఎందుకంటే ఈ కథకి ఎక్కడ అవసరమో అక్కడే వస్తే బాగుంటుంది, అట్లాగే వచ్చాడు. కానీ ఆ సీన్ నాది అన్నారు కదా పండడానికంటే, నేను ఒకటి గ్రాఫ్లో చూస్తే నందిత గారు అంటే ఎదుర్కొంటే కౌంటర్ సరైన క్యారెక్టర్ లేకపోతే మనం చేయలేమండి. అంటే అమ్మాయి అడగడం క్వశ్చన్స్ అంటే అమ్మాయి నీకు తెలియదబ్బా, తన బాడీ లాంగ్వేజ్ లో ఒక యారగెంట్నెస్ ఉంటుంది. ఆ యారగెంట్ వాళ్ళు ఆడియన్స్ చూసినారు చెప్పు అది నాకు ఎక్కడైనా కనెక్ట్ చేయాలి అని చెప్పి అట్లా అనుకున్నాను అనమాట. అందుకని ఆ సీన్ కరెక్ట్ గా దొరికింది తను. ఎందుకంటే తను సాఫ్ట్ గా చాక్లెట్ ఇస్తే మురిసిపోయి ఆ టైప్ క్యారెక్టరైజేషన్ కాస్తుంది. నువ్వేనా తోటరాముడివి చూసి వస్తుంది. అంటే ఈ రోజు ఫ్రెండ్సే కదా, రేపు లవర్స్. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. ముద్దులు పెట్టుకుంటావా? చెప్పేం చేద్దామని. ఏమండి బాత్రూంలో కూడా బట్టలు వేసుకొని స్నానం చేసే వంశం బాది ముద్దులు పెట్టుకోమంటారేంటండి? బట్ గిరికి మాత్రం అందరు కనెక్ట్ అయ్యి ఆ నోట్లోంచి ఏది మాట వచ్చినా సరే కనెక్ట్ అయిపోయే కథకి నవ్వుతున్నారు. మగజాతి ఆణిముత్యం అనేది పెద్ద డైలాగ్ అయిపోయింది సార్. అవును, నేను ఆ డైలాగ్ ఒక సినిమా టైటిల్ పెడదామని డిసైడ్ అయిపోయా, మగజాతి ఆణిముత్యాలు. యాక్చువల్ గా చాలా రివ్యూస్ లో లవర్స్ ట్యాగ్ లైన్ మగజాతి ఆణిముత్యం పెట్టారు.
అదొకటి ఎస్పెషలీ ఆటో మీద నుంచి దూకి అమ్మాయిలని బాత్రూమ్ అందరూ మీ అమ్మాయిల కోపం రాలేదా వాడు అలా పరిగెత్తుకొచ్చి కొడతాడంటే అది ఏమన్నా చేయొచ్చు. వాడు అమ్మాయిని చూశాడంటే రాక్షసులా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తాత ముత్తాత అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. అటెన్షన్.